నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో గోబీ మంచూరియాను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. గోబీ మంచూరియా తయారీ కోసం మనం కాలీఫ్లవర్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని బాగా కడగాలి. ఒక 2-3 టైమ్స్ బాగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ వేడి చేసుకోవాలి. అందులో ఒక స్పూన్ ఉప్పు వేసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని వేసుకోవాలి. 70% వరకు మనం ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని ఉడికించుకోవాలండి. ఇలా బబుల్స్ వచ్చినప్పుడు మనమే స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ని అంతా తీసేయాలండి. చూడండి, మంచిగా ఉడికింది కదా. ఇలా 70% ఉడికిన కాలీఫ్లవర్లో 1/2 కప్పు మైదాని వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/4 కప్పు కార్న్ ఫ్లోర్ని కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూను మిరియాల పొడి, 1/2 టీ స్పూను ఉప్పు, స్పైసీగా కావాలనుకుంటే ఒక 1/2 టీ స్పూను కారం పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలకు ఇదంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కొద్దిగా కావాలి అనుకుంటే ఇంకా మైదా పిండి ఈ కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు. ఇప్పుడు కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని ఇలా పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒక 5-6 మినిట్స్ పాటు మంచిగా వేయించుకోవాలండి. 2 సైడ్స్ మంచిగా వేయించుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. కాలీఫ్లవర్ అన్నింటినీ వేయించుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము మంచూరియన్ ప్రిపేర్ చేసుకుందామండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో చిన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. అలాగే చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, ఒక 3-4 పచ్చిమిర్చిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగాక ఇప్పుడు ఇందులో సాస్ వేసుకుందాము. టమాటా సాస్ 1 స్పూను, సోయా సాస్ 1 స్పూను, వెనిగర్ 1 స్పూను, చిల్లీ సాస్ 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్లో కొద్దిగా వాటర్ కలుపుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని బాగా కలపాలి. ఇందులో కొద్దిగా వాటర్ కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే గోబీ మంచూరియా రెడీ అండి. ఇప్పుడు ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ను వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.